హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కిచెన్లో నేను కనబడుతున్నాను కదా. నేను కనబడ్డా అంటే సంథింగ్ స్పెషల్ ఉండబోతుందని. ఈరోజు స్పెషల్ వచ్చేసి లోకల్ బ్రెడ్ ఆమ్లెట్. లోకల్ బ్రెడ్ ఆమ్లెట్ ఎన్ని సన్నివేశాలలో తింటారంటే అందరికీ తెలిసిందే. మందు తాగినప్పుడు అంటే డ్రింక్ చేసినప్పుడు మనకు గుర్తొచ్చేది స్టఫ్ పాష్ అండ్ స్పైసీ స్టఫ్ బ్రెడ్ ఆమ్లెట్. అలా అని చెప్పి నేను రోజు తాగుతా రోజు తింటా అని కాదు. మా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు వాళ్ళు తాగినప్పుడు వాళ్ళు ఇద్దరే బ్రెడ్ ఆమ్లెట్ పట్టుకరండ్రా అంటారు. సో అట్లా నాకు తెలిసింది. స్పైసీ క్రిస్పీ బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెద్దగా అవసరం లేదు. ఎగ్స్, బ్రెడ్ ఉంటే చాలు. దాంతోపాటు అడిషన్గా అల్లం వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ధనియా, పుదీనా, కారం, ఉప్పు, ధనియా మసాలా, తొక్క, తోలు ఇవన్నీ ఉంటే సరిపోద్ది. చిల్లర మసాలా అంటారు. ఇవన్నీ రెడీ పెట్టుకుంటే చాలు. ఒక బ్రెడ్ ఆమ్లెట్ కావాలంటే మినిమం 2 ఎగ్స్, అంటే 2 బ్రెడ్స్కి 2 ఎగ్స్. దాంట్లో కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పసుపు, కొద్దిగంత మసాలా పౌడర్ ఆర్ ధనియా పౌడర్, కొద్దిగంత కాశ్మీరీ మిర్చి కలర్ రావడానికి. టెక్స్చర్ బాగా కనబడాలి కదా, ఎర్రగా మౌత్ వాటర్ అనిపించాలి. అబ్బా చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇక పైకెళ్ళి కొద్దిగా అంతా ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. నాకు కట్ చేయరాగా నేను కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను, కానీ మీరు మాత్రం కొంచెం సన్నగా కట్ చేసుకోండి. ఏం చేద్దాం, బయట వర్షం పడుతుంది, గరంగా మౌత్ వాటరింగ్, నోట్లో నయాగరా ఫాల్స్ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ గుర్తొచ్చింది. సో అందులోకి ఇంత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ లాస్ట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసి అది కూడా ఎలా బీట్ చేస్తాను చూసిర్రా. నేను కూడా వండుతాను, మగవాళ్ళు కూడా వండొచ్చు. అలా అని చెప్పి వండారని చెప్పి వంటగదికే పరిమితం ఏం కాదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వంటలు వండుతున్నారంటే వాళ్ళు వంటగదికి పరిమితం కాదు. అది కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాబిట్, ఒక టైప్ ఆఫ్ హాబీ, ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. స్కూల్లో మనం అన్ని సబ్జెక్ట్స్ ఎలా చదువుతామో అలానే కిచెన్లో కూడా అన్నీ కలిపి ఒక టేస్ట్కి తీసుకురావడం ఫుడ్ అనేది ఒక సబ్జెక్ట్. కుకింగ్ కూడా ఒక ఆర్ట్, ఒక స్టడీ అన్నట్టు ఫీల్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బటర్ కొంచెం లావిష్గానే వేసుకోండి, మనస్ఫూర్తిగా వేసుకోండి. కొంచెం పీస్గా చేయకండి, అంతగా టేస్ట్ రాదు. మనకు కావాల్సింది ఇప్పుడు నోరూరించే బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అంటే ఇదిగోండి, ఇలా బటర్ వేసుకోండి. నేను చూసిరా నా క్యాస్ట్ ఐరన్ పైన ఎలా ఉందో, నల్లగా. పెద్దగా వంటలు చేయకపోయినా నల్లగా అయింది. అది ఎందుకైందో నాకు కూడా తెలియదు. మరి చలో ఇప్పుడు మనకు రెడీ అయిన మిక్చర్ ఆ లిక్విడ్ వేసుకుందాం పెంక మీద. రౌండ్గా వచ్చేటట్టు ట్రై చేయండి. మిల్క్ బ్రెడ్ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందండి. అది బ్రెడ్ స్వీట్గా, ఎగ్ వచ్చి బాబా కాలేదు దేవుడా. ఎగ్ స్వీట్ ఆమ్లెట్ స్పైసీ ఉంటే స్వీట్ స్పైసీ కాంబినేషన్ ఎట్లుంటుందో తిని చూస్తే బాగుంటుంది. ఆహా, నోట్లో నీళ్ళు వచ్చాయి. ఒక్క నిమిషం ఆగండి, నోట్లో నీళ్ళు కారుతూనే దేవుడ్డా. నెక్స్ట్ వచ్చేసి అది కాల్చుకోవాలంతే, ఏం లేదు. ఏం ఎక్స్ప్లెనేషన్ అని మా వాళ్ళు అడిగితే చెప్తున్నా. ఇది నేను అప్పుడు కాల్ సెంటర్లో చేసేటప్పుడు నేను నైట్ డ్యూటీ చేస్తుండే. సో నాకు నైట్ డ్యూటీ 2 o'clock అయిపోగానే నేను నా ఫ్రెండ్ రూపేష్ అంటుండే, మేమిద్దరం వెళ్ళి హైటెక్ సిటీ నుంచి వెళ్ళి కాచిగూడ దాకా వచ్చి అక్కడ ఈ బ్రెడ్ ఆమ్లెట్ తింటుండే. దాదాపు ఇంచుమించు అలానే వచ్చిందండి. మా పాపకి చాలా ఇష్టం. నేను నా యంగ్ ఏజ్లో ఏమేమి చేశాను, ఎక్కడెక్కడ పోయాను, ఏమేమి తిన్నాను, అందుకే అన్నీ అడుగుతుంది విషయాలు. అదిగోండి, కొంచెము ఎక్సెస్గా పక్కన ఎక్కువ కొంచెం ఎక్సెస్ అనిపిస్తే అందులో దోపకుండా కట్ చేసేయండి. ఇది కూడా తినచ్చు, మళ్ళీ పక్కన మనము దీనిలో పెట్టుకొని తినచ్చు. మొదటి విడత బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చలో రెండో విడత బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. వాటర్ వచ్చాయి, వాటర్ కొద్దిగా అంత కెచప్, పుల్లటి తీయ కెచప్ వేసుకొని కొద్దిగంత దాని పక్కన మైనస్ వేసుకొని, కెచప్ చూస్తే కూడా నోట్లో నీళ్ళు కారుతున్నాయండి. చేసుకుని ఈ పఫీ బ్రెడ్ ఆమ్లెట్ని నవ్వులుతాం, నోట్లోకి పంపిద్దాం, కడుపులోకి వేసేసి సంబరపడదాం. అదే చెప్తున్నాను. ఏం చెప్తున్నా అంటే, మేము కాల్ సెంటర్లో చేసేటప్పుడు నైట్ డ్యూటీ ఉన్నప్పుడు ఇదే స్ట్రీట్ సైడ్ ఫుడ్ తినేటోళ్ళమని చెప్తున్నాం. వా, పాత రోజు జ్ఞాపకం వచ్చాయి, గుర్తుకొస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.